మమ్మల్ని లేబర్ చేస్తాడు అంటున్నారు సార్ మా సీఎం. ఓకే, మీ సీఎం మేము లేబర్ చేస్తారు. ఇట్లాంటి సీఎం చూసినాం ఎక్కడ? చూసినాం, రేవంత్ రెడ్డి సార్ చూసినాం. రేవంత్ రెడ్డి ఇంకెవరు చూడలేదు. ఇంకెవరిని చూడలేదు సార్, మేము రేవంత్ రెడ్డి సార్ చూసినాం. లేబర్ లాగా పని చేపిస్తాడంట సార్ మమ్మల్ని. స్టూడెంట్స్ ని లేబర్ లాగా పని చేస్తాడంటే ఇలాంటి సీఎం ఎక్కడ చూడలేదు మేము. మా రేవంత్ రెడ్డి సార్ చూసినాం. నెక్స్ట్ ఫ్యూచర్ లో అయినా చూద్దాం అనుకుంటున్నారు ఇలాంటి? మేము అస్సలు చూడం సార్. నెక్స్ట్ 18 years వస్తే మాకు కూడా రైట్ వస్తుంది ఓట్ చేయడానికి. అప్పుడు చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లా వస్తాడో. మా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సార్. 1 year మేము 10th పాస్ అయ్యి ఇక్కడ పాలిసెట్ రాసి కష్టపడి పాలిసెట్ ర్యాంక్ కొట్టి ఇక్కడ టాప్ 1 కాలేజ్ లో సీట్ కొట్టినాం సార్. దాని తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇప్పుడు శక్తి స్కీమ్ అని ఒకటి డెవలప్ చేసిండు. ఇప్పుడు మరి ఎట్లా మరి పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలని ఉంది సార్ ఇప్పుడు. మా పేరెంట్స్ మంచి ఆశలతో మా పాప సివిల్ ఇంజనీర్ అవుతుంది ఇది అని ఆశలతో మాకు టాప్ 1 కాలేజ్ గా పంపించారు సార్. ఇప్పుడు మళ్ళీ మేము ఐటీఐ అవన్నీ చేస్తే మాకు మళ్ళీ ఫీజు ఒకటి కట్టుకోవాలి సార్. ఆ ఫీజు అవన్నీ పూర్ ఫ్యామిలీస్ తోనే మేము ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాం సార్. ఇక్కడ డిప్లొమా ఇవన్నీ తీసేస్తాడు అంటుండే ఇప్పుడు సీఎం. మేమేం చేయాలి ఇప్పుడు? 3 lakhs members పాలిటెక్నిక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ స్కిల్ యూనివర్సిటీ చెప్పడం వల్ల 3 lakhs members లైఫ్ నాశనం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక స్టూడెంట్ లైఫ్ అనేది బాగుపడడానికి చూడాలి. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మొత్తం లైఫ్ స్పాయిల్ అయ్యాక ఏం చేయాలి? జాబ్ చేయడం రైట్ సార్. మేము జాబ్ చేయాలి అనట్లేదు. మీరు జాబ్ చేయడానికి మేము చాలా సంతోషం. ఆ జాబ్ చేయడం మా డిప్లొమా పైన కల్పించండి. హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు పాలిటెక్నిక్ తీసుకోవడానికి కారణం ఒక గోల్ సార్. ఇది తీసుకొని మాకు బెస్ట్ ఆప్షన్ అని ఇది చేసి మేము లాటరల్ ఎంట్రీగా బీటెక్ పోతాం. మేము ఊకనే పోం కదా. మేము ఇక్కడనే మా లైఫ్ ఫీడ్ వరకే అంటే ఎట్లా సార్? మేము ఇక్కడనే జాబ్ ఎట్లా చేసుకుంటాం? మేము మాకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి. మీరెవరు అసలు చెప్పడానికి? వి వాంట్ జస్టిస్ సార్. తొందరగా మా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మా కూతురు మా కొడుకు పాలిటెక్నిక్ చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఏమంటారు? ప్రైవేట్ స్కిల్స్ యూనివర్సిటీలో మధ్య చేసినప్పుడు నా కూతురు నా కొడుకు లేబర్ పనులు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటారా? మీరేమైనా చేయండి. మాకైతే మా ఎస్బిటెట్ అట్లనే ఉండాలి, మా లాటరేటరీ అట్లనే ఉండాలి. మీరు ఒకవేళ మా ఎడ్యుకేషన్ లో మార్పు చేయాలి అనుకుంటే ప్లేస్మెంట్స్ ఏమంటారు? మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేయొచ్చు. కాలేజెస్ ఎట్లున్నాయి ఒకసారి గవర్నమెంట్ కాలేజెస్ చూడండి. అట్లా ఎట్లున్నాయి అవన్నీ నీట్ గా చేయించండి. ఏమంటారు? బుక్స్ ఇవ్వండి, ఫ్రీకి ఇస్తామని చెప్పేసి చెప్పొచ్చు కదా. స్కాలర్షిప్స్ చేయలేదు, స్కాలర్షిప్స్ దగ్గరికే పోలేదు. మీరు మా ఎస్బిటెట్ ని తీసేస్తే మొత్తం అని చెప్పేసి చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? ఎంతో మంది లైఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ లైఫ్స్ ఖరాబ్ చేస్తారా? మాకైతే మా ఎస్బిటెట్ మాకు లాటరల్ ఎంట్రీ మాత్రం కావాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. వీ వాంట్ జస్టిస్. ముఖ్యమంత్రి గారికి మా అందరి నమస్కారం. ఇక్కడ ఇవాళ మీరు స్కిల్స్ పాలిటెక్నిక్ ని స్కిల్స్ యూనివర్సిటీగా మర్జ్ చేస్తా అంటున్నారు. దాని వల్ల ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడంతో మేము వాళ్ళకి మా లాటరల్ ఎంట్రీ గురించి చెప్తే లాటరల్ ఎంట్రీ గురించి మాకు ఏ కన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ మీరు జాయిన్ అవ్వండి, మీకు శాలరీ, మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే నేర్చుకుని ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే మేము పాలిటెక్నిక్ వచ్చింది ఇంటర్ కి అఫోర్డ్ చేయలేక డిప్లొమా తోటి మేము బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటూ బీటెక్ చేసుకోవచ్చండి. మేము డిప్లొమా మీద జాబ్స్ చేసుకుంటే పార్ట్ టైం బీటెక్ చేసుకోవచ్చు. మీరు ఇవేది లేకుండా ఇవేం లేకుండా మాకు డైరెక్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం స్కిల్స్ ద్వారా అంటే ఏంటి సార్? మేము ఆల్రెడీ ఇక్కడ మేము ఎన్ని డ్రీమ్స్ పెట్టుకుని మేము ఆల్రెడీ ఒక ప్లానింగ్ వేసుకొని వచ్చుంటాం పాలిటెక్నిక్ కి. ఎవరు ఊరికే రారు. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చేయలేము, మాకు జాబ్స్ రావని చెప్పడానికి మీరెవరు సార్? మాకున్నాయేమో, మాకు పొటెన్షియల్ ఉందేమో, మాకు రాగలుగుతారేమో. మీరు అట్లా చెప్పగలుగుతారు సార్? స్కిల్స్ నేర్చుకోవాలంటే స్కిల్స్ ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు అదే లేబర్ వర్క్ మా పేరెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ లేబర్ వర్క్ మేము చేయొద్దని మేము ఇంజనీరింగ్ అని పార్ట్ నేర్చుకున్నాం. కావాలంటే దీన్ని స్ట్రెంగ్ చేయండి, క్యాంపస్ ఎలక్షన్స్ పెట్టండి. అంతే తప్ప మీరు దీన్ని ఏమంటే టోటల్ గా స్కిల్స్ యూనివర్సిటీగా మార్చేసారు. ఇప్పుడు 95% ఎక్కువ వచ్చింది మాకు. ఇప్పటి వరకు డిప్లొమాలో ఇది కూడా ఏంటంటే 95% స్టూడెంట్స్ 95% మెంబర్స్ మాకు డిప్లొమాలో జాయిన్ అయినారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏం న్యాయం చేశారు? ఎంతమందికి అన్యాయం చేశారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల కిందట 16 జూన్ 2026 నాడు జీవో నెంబర్ 97 అనేది విడుదల చేయడం జరిగింది సార్. ఆ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగంలో శక్తి అనే స్కీమ్ సార్. ఈ శక్తి అనే స్కీమ్ రావడం వల్ల మాకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి అంటే ఐటీఐ వాళ్ళని, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏసీటీ వాళ్ళని, మా డిప్లొమా వాళ్ళని ఏకం చేసేస్తారు సార్. ఒక దాటి పైకి తెచ్చి కలిపేస్తారు సార్. అలా గడపడం వల్ల
మాకు అంటే టెక్నికల్ మీరు డిప్లొమా చేసిన తర్వాత పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ వెళ్తారు మీరు. బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉంటుంది సార్. మాకు అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది సార్. ఈ శక్తి స్కీమ్ ఏం చేస్తానంటే బీటెక్ లోకి లాటరల్ ఎంట్రీ లేకుండా చేస్తాం సార్. అలా లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ ఇంటర్వ్యూలతో చదివి వెళ్ళాల్సి వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు సార్ మాకు. ఈ శక్తి స్కీమ్ తీసేస్తుంది సార్. అన్ని నష్టాలు ఉన్నాయి సార్ మాకు. ఈ రోజు ఈ సెట్ అంటే సీఎం గతంలో కూడా ఒక మాట చెప్పినాడు, సార్. బీటెక్ విద్యార్థులకి కనీసం స్కిల్స్ కాదు కదా, కనీసం వన్ ఫామ్ వాన్కే నింపరాదు అనే మాటలు మాట్లాడిండు. సో మీరు బీటెక్ పోవడం ఆయనకి ఇష్టం లేదేమో, అంటే ఆ బీటెక్ చదివితే యూజ్ లేదనే ఆలోచన చేస్తున్నాడేమో, దానికి ఏం చెప్తారు మీరు? అది చాలా తప్పు సార్. అతనికి ఏం తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి ఏం తెలియకుండా అతను ఎట్లా మాట్లాడుతారు సార్? ఈ రోజు ఇంతమంది ప్రజలు సార్, ఇంతమంది పిల్లలు దాదాపు డిప్లొమాలో ఈ రోజు ఈ సంవత్సరం 90,000 పైచలకు విద్యార్థులు చదువుతున్నారు సార్. వాళ్ళ వెనుక విద్యార్థుల తల్లిదండ్రుల ఉన్నాయి సార్, జీవిత భవిష్యత్తులు ఉన్నాయి సార్. ఇట్లా ఈ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తు లాగలేదు. అసలు ఈ స్కీమ్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాడు విద్యార్థుల్ని? ఏం చేద్దాం అనుకున్నా చెప్పండి సార్. ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ కింద లేదు సార్. శక్తి అనేది ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటుంది సార్. ఓకే, అది ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఫీజులు అడ్డగోలుగా పెంచుతారు సార్. దీనివల్ల గవర్నమెంట్ కి ఏంటిదంటే, ఇప్పుడు బయట కంపెనీస్ ఉంటాయి కదా సార్, ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళని నేను చదువుకునే ప్లేస్ మా స్టడీ అయిపోయాక తీసుకెళ్తాను సార్. వాళ్ళకి ఏంటిదంటే మ్యాన్ పవర్ కావాలి, తక్కువ జీతానికి పనిచేసే లేబర్లు కావాలి. కాబట్టి ఆ లేబర్ల కోసం మనం ఆడుకుంటాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే మిమ్మల్ని లేబర్ చేస్తున్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేయరు. గవర్నమెంట్ జాబ్స్ చేస్తలేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ మీదకి గవర్నమెంట్ మీదకి ఒత్తిడి తీసుకొద్దాలి. కాబట్టి గవర్నమెంట్ మీ డిప్లొమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు పెద్ద చదువు చదవలేరు, అవసరం లేదు, వాళ్ళని లేబర్ల లెక్క పంపించేద్దాం, కూలీలను చేసేద్దాం అన్నట్టు 10-15 వేలు విద్యార్థుల్నే కూలీలుగా మారుతామని ఏదో గవర్నమెంట్ సెక్టార్ లో గానీ లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు చేద్దామనే ఉద్దేశం లేదు. ఖమ్మం నుంచి హైదరాబాద్ అనుకుంటాం. ఏంటి అసలు ఇంత శక్తి స్కీమ్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ప్రైవేటైజ్ చేసి మమ్మల్ని అందరినీ లేబర్స్ గా పంపిస్తున్నా. వాడికి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి. రేవంత్ రెడ్డికి మ్యాన్ పవర్ కావాలి. ఇండస్ట్రీలలో ప్లేసెస్ ఉన్నాయి, తక్కువ జీతాలు పనిచేసేటట్లు కావాలి. అందుట్లో బలి ఏంటంటే మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్కిల్ ఉంటది, వీళ్ళు పై చదవలేరు. వీళ్ళు కొంతమంది లేటరల్ ఎంట్రీ రాస్తారు, రాయిపోతారు. అందుకని ఇప్పుడు లేటరల్ ఎంట్రీ తీసేసి మాకు బీటెక్ అవకాశం లేకుండా మమ్మల్ని ఇంజనీరింగ్ చేయకుండా ఓన్లీ స్కిల్ లేబర్స్ గా పని చేపించుకుందాం అని చెప్పేసి తక్కువ జీతాలకి వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఆలోచించి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఇప్పుడు మమ్మల్ని బలి చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి మేము రోజు ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని రోజులు బట్టి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క విద్యాశాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, వారం రోజుల నుంచి మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అయ్యిండు. ఎందుకు పక్కన వాళ్ళకి ఇస్తే చికాకు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆయన తీసుకొని మొన్న ఒకసారి నీటి వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ని రోడ్డుకి ఎక్కిస్తే ఏంటన్నట్టు, కానీ సగం మంది పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ మేము ఇంటర్ రాసుకోవాలి. మాకు 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలా మంది లేటరల్ ఎంట్రీ రాయకుండా జాబులకి వెళ్తారు. కాబట్టి మమ్మల్ని కూడా రాసేటోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తీసేసి వైఎస్ అని యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని వల్ల మాకు లేబర్ అవుతున్నాం మేము. మాకు అప్పుడు ఫ్యూచర్ ఉండదు, మేము ఇంజనీరింగ్ కాలేము. ఇప్పుడు మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరన్నట్టే అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇంకేమడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటింగ్ లేదు. అసలు గర్ల్స్ మీద చెయ్యందుకు నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. మాకు రాయనికి రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లోకి పుడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది.
వస్తా ఏమన్నా చదవడానికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు, చదవడానికే రాదు, ఏం రాదు. మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద వద్దు. మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఇట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి, మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్లస్ ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం. బీటెక్కి ఈసెట్ రాసి పోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేము ఏం కావాలి? ఆయన మంచిగా ఉంటాడు, మేమే కదా మేము ఫ్యూచర్. చాలా మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒక కాలేజ్ నుంచి చాలా మంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆడ ఆల్రెడీ ఒక అమ్మ ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిర్రు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనిస్తలేరు. మేము ప్రొటెస్ట్ చేయకపోతే మేము ఎట్లా ఫ్యూచర్లో బాగుపడుతుంది చెప్పండి? డిప్లొమాకి రానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మేము టెక్నికల్ గా అన్ని నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ మాకు ఈజీగా అవుతుంది, తర్వాత మేము ఫ్యూచర్ లో జాబ్స్ కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. అట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ ఆప్షన్ అనేది మొత్తానికే తొలగేసినారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకపోతే మేము ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము, ఇక్కడనే స్టాప్ అయిపోతున్నాం. సో దీనివల్ల డిప్లొమా చదువుతున్న ప్రతి ఒక్కరూ బాధనే ఫేస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇది మేము ఫర్దర్ స్టడీస్ చేసుకోనికే 10th తర్వాత పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ రాసి మేము డిప్లొమాలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చాం. సో మాకు ప్లానింగ్ ఏంటంటే బీటెక్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ తీసుకొని బీటెక్లో చేయాలి అనేసి మాకుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనేది ఉంది. కానీ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మాకు స్కిల్డ్ లేబర్స్గా చేస్తాము అనేసి అంటుంది. కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి లేబర్స్తోని అనేది అసలు ఏం సంబంధం లేదు. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికే మేము పాలిటెక్నిక్ వచ్చాము. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వచ్చింది అంటే ఫర్దర్గా మేము లేబర్స్గానే ఉండాలి, మాకు ఒక మంచి స్కోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో మేము డిప్లొమా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేసాం. శక్తి స్కీమ్ వల్ల మాకు అడ్వాంటేజెస్ ఏమో కానీ అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వస్తే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము ఇక్కడ డిప్లొమా చదువుతున్నారంటే మోస్ట్లీ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి. ఎక్కువ ఎఫోర్డ్ చేయలేము కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ తీసుకోలేకనే మేము డిప్లొమాకి వచ్చినాం. సో అట్లాంటిది ఇప్పుడు మేము ఎట్లాంటి జాబ్ చేయకుండా ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ మాకు ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ఇంతగానం ఇట్లా చేస్తే డిప్లొమా వాళ్ళు అసలు ఏమైపోవాలి? మేము 2-3 days నుంచి స్ట్రైక్ చేస్తే ఎవరు పట్టించుకోనికి వస్తలేరు. మీడియా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పుడే తప్ప ఎవరు మాత్రం కొంచెం కూడా అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము కొంచెం రోడ్డు పైనకి వచ్చి స్ట్రైక్ చేస్తే ఇట్లా ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అట్లా అని అంటారు. కానీ తర్వాత మా ఫ్యూచర్ గురించి అయితే ఎవరు ఆలోచిస్తలేరు కదా. మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ని పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను మనవల్ లాంటి వాళ్ళందరినీ భయపెట్టించి ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులో మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ 58
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు. ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు బిస్కి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 200 కోట్లతో కట్టిన బోధి ప్యాలెస్ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కట్టింది ఎవరు? ఇగో ఈ చిన్నారి బిడ్డలే, పాలిటెక్నిక్ విద్యార్థులే. మీరు నడుస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు, మీ మినిస్టర్లకు డీజీపీ గారు చాలా గొప్పగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ కూడా ఇంజనీర్లు తయారు చేసినవే రేవంత్ రెడ్డి గారు. మీరు రోజు మాట్లాడుతున్న మైకులు, కేసీఆర్ గారిని ప్రతిరోజు కూడా తిడుతున్న మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులను డిజైన్ చేసి నడిపించింది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. ఈ విద్యార్థులే వీళ్ళే ఆ స్కిల్స్ నేర్చుకొని పాలిటెక్నిక్ కళాశాలలో అక్కడి నుంచి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్లు అయ్యి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు వీళ్ళని క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. దాని తర్వాత మీరేం చేసిండ్రు? మెల్లగా అసెంబ్లీలో 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు. 2024లో తీసుకొచ్చిండ్రు. అందులో సెక్షన్ 44లో మీరేం చెప్పిండ్రు? ఈ సిమిలర్ ఏవైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, లేబర్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇందులో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారము మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావాలి అని చెప్పి దాంట్లో ఒక సెక్షన్ రాసిండ్రు. ఆ సెక్షన్ 44లో రాసిండ్రు. దాని తర్వాత మీకు మీరే దానికి ఛాన్సలర్ అని ప్రకటించుకున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి. ఇక ఇండస్ట్రీలో ఉండే ఆనంద్ మహీంద్ర, అదేవిధంగా శ్రీని రాజు, దాని తర్వాత ఇంకెవరో ఒక 7 మంది ఫోటోలు ఆ వెబ్సైట్లో పెట్టారు. దాని తర్వాత దానికి వైస్ ఛాన్సలర్గా మీరున్నారు. వైస్ ఛాన్సలర్గా సుబ్బారావు అని ఒక ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారిని దాంట్లో పెట్టిండ్రు. పెట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి స్కిల్లింగ్ చేస్తామని 5 రోజుల కోర్సు ఉంటుంది, 2 వారాల కోర్సు ఉంటుంది, 3 నెలల కోర్సు ఉంటుంది, అదేవిధంగా 6 నెలల కోర్సు ఉంటుంది. అంటే ఈ కంపెనీలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కంపెనీలకు కానీ దేశంలో కానీ కంపెనీలకు కానీ ఎవరన్నా ఎంప్లాయీస్ కావాలంటే, లేబర్ కావాలంటే, స్కిల్డ్ లేబర్ కావాలంటే ఎవరైనా కూడా అక్కడికి పోయి స్కిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంపెనీలకు ట్రైనింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం? మనం స్కిల్ యూనివర్సిటీ నుంచే మన తరపున కంపెనీలు ఆ యూనివర్సిటీ ట్రైన్ చేస్తుంది కదా అని చెప్పి కంపెనీలకు సాయం చేయడం కోసం మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు. నో ప్రాబ్లం, తీసుకురండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు, తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ దాదాపు 70 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, మొత్తం దేశంలోనే 70 సంవత్సరాల నుండి స్వాతంత్రం రాకమునుపే ఈ పాలిటెక్నిక్ వ్యవస్థ అనేది ఈ దేశంలోకి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి నుండే ఈ పాలిటెక్నిక్ అనేది దేశంలోకి వచ్చింది. పేద వర్గాలకు చెందిన పిల్లలు ఎంపీసీలు బైపీసీలు చేసి ఎంసెట్ కోచింగ్లకు లక్షల రూపాయలు తగలేసి ఐఐటీలలో, ఎన్ఐటీలలో లేకపోతే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలకు పోలేని పరిస్థితి ఉన్న బిడ్డలందరికీ కూడా ఇది ఒక గొప్ప వరప్రసాదనిగా మారింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, బిహెచ్ఎల్ కావచ్చు, మిదాని కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇంకేవైతే నవరత్న కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మాత్రమే కాదు, పేరు మోసిన గొప్ప గొప్ప కంపెనీలన్నిటికి కూడా మొట్టమొదట పోయేది ఈ పాలిటెక్నిక్లో చదివిన పిల్లలే జూనియర్ ఇంజనీర్లుగా పోతారు. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు వీళ్ళని లేబరర్లుగా తయారు చేసే
పరిస్థితి మీరు ఇలా జీవో 97 ద్వారా తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ మీరు మా గొంతు బట్టి పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగబాలును, వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యా అర్హతలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చదివిండు వనపర్తిలో. దాని తర్వాత ఆయన ఏవీ కాలేజీలో BA చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిండు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవీ కాలేజీలో BA చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి BA చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి, అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న 1,00,000 మంది పోలీసులు నిన్న ఈ బిడ్డలందరి మీద కూడా ఘోరంగా దౌర్జన్యాలు చేశారు.